బైబిల్ వాక్యం చెప్తుంది, యవనస్తులారా మీరు బలహీనులా బలవంతులా? బలవంతులు. చెప్పాలి మీరే. బలవంతులు, ఏదైనా బలమైన కార్యాలు చేయడానికి బలవంతులని. అలాగే ఈరోజు మనం ఒక యవ్వనస్తుడైన ఒక మిషనరీ స్టోరీ, జస్ట్ 2 minutes ఇప్పుడే చెప్పారు. నాకు పేర్లు, ఊర్లు, ప్రాంతాలు సరిగ్గా గుర్తులేకపోయినా కానీ మీకు ఆ మ్యాటర్ అందించడానికి దేవుని కృపను బట్టి ట్రై చేస్తాను. యవ్వనస్తులారా మీరు బలవంతులు. అమెరికా దేశం తెలుసు కదండి, ఎంతమంది తెలుసు అమెరికా దేశం? అందరు నా వైపు చూడండి. అమెరికా దేశం ఎంతమందికి తెలుసు కదా, మీ అందరికి అమెరికా దేశం తెలుసు కదా. అమెరికాలో ఫస్ట్ అమెరికాలో చాలా మంది మిషనరీస్. అసలు మిషనరీ అంటేనే ఎక్కువగా అమెరికా, లండన్ ప్రాంతం నుంచి బయలుదేరుతారు కదా. అయితే అమెరికాలో ఫస్ట్ మిషనరీ, ఆయన పేరు అదోనీరామ్ జడ్సన్. ఎవరైనా విన్నారా ఈ పేరు? అదోనీరామ్ జడ్సన్. పేరు చెప్పాలి, అదోనీరామ్ జడ్సన్. ఈయన గురించి చిన్న 2 ముక్కలు నేర్చుకున్నా. ఈయన పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి. ఎవరు? పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి. అమెరికాలో అందరు క్రిస్టియన్కి ఎక్కువ, మాక్సిమం ఇప్పుడు వెళ్తున్నారు కానీ మన భారతదేశం నుంచి అందరూ క్రిస్టియన్సే అనమాట. అయితే ఈ అదోనీరామ్ జడ్సన్ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అనమాట. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి. మాక్సిమం మనం చూస్తాం కదా, నాని కూడా చూసాం కదా, పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిలు ఏమనుకుంటారు, దేవుని సేవ చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు, ఎందుకో తెలియదు కానీ ఆయన కూడా కానీ బాగా తెలియగలిగినాడు. ఎందుకంటే పాస్టర్ గారు చాలా ప్రేర్ చేస్తారు కదా, వాళ్ళ బిడ్డలు చాలా తెలియగలిగినాడు. ఈయన కూడా చాలా తెలియగలిగినాడు. 3-5 సంవత్సరాల వయసులోనే బైబిల్ చదవడం మొదలు పెట్టాడంట. తర్వాత 12 సంవత్సరాల వయసులోనే బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేశాడంట. 19 సంవత్సరాల వయసులోనే పాఠ్య పుస్తకాలు, మా మిషనరీ ఆయన స్కూల్లో ఒక స్కూల్ స్థాపించాడంట. ఆ స్కూల్లో పాఠ్య పుస్తకాలు 2-3 పాఠ్య పుస్తకాలకి రచయిత కూడా అయిపోయాడంట. అంత తెలియగలిగినోడు. అయితే ఈయన నాస్తికవాది. అంటే ఏంటి? దేవుడు లేడు, ఎవరూ లేరు, దేవుడు లేడు, ఎవరూ లేరు అని అట్లా మాట్లాడుతూ ఉండేవాడు. కానీ వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు? చర్చి యొక్క పాస్టర్ గారు అనమాట. దేవుడు లేరు, ఎవరు లేరు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు. కానీ ఇంకా పై చదువులు చదువుకోవడానికని ఒక యూనివర్సిటీకి వెళ్ళేవాడు అనమాట. ఆ యూనివర్సిటీ పేరు నాకు సరిగ్గా ఈయన 1788 ఆగస్టు 9th పుట్టాడు. 1788 ఆగస్టు 9వ తారీఖున పుట్టాడు అనమాట. అమెరికాలోని మండే అనే ప్రాంతంలో పుట్టినట్టున్నాడు ఈయన. అయితే ఒక యూనివర్సిటీకి వెళ్తాడనమాట. ఈయన చాలా చాలా తెలియగలిగిన వాడు. ఒక యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్తాడనమాట. ఆ యూనివర్సిటీలో మనకి ఎవరు ఫ్రెండ్స్ దొరుకుతారు? మనం ఏ క్యారెక్టర్ కలిగి ఉంటామో అట్లాంటి వాళ్ళే ఫ్రెండ్స్గా దొరుకుతారు కదా మనకి. అయితే జాన్ ఎలిస్టర్ అనే ఒక వ్యక్తి ఫ్రెండ్గా దొరికాడు. ఆయన కూడా సేమ్ నాస్తికవాది అనమాట. దేవుడు లేడు, ఎవరు లేరు, దేవుడు లేడు, ఎవరు లేరు. ఈ సృష్టి అంతా సైన్స్, ఈ సృష్టి మొత్తం దేవుడు అంటే మనం చదువుకుంటాం కదా సైన్స్, అట్లా పుట్టాడు. దేవుడు లేడు, ఎవరు లేడని ఒక ఫ్యాషనిస్ట్ లాగా, ఒక నాస్తికవాది లాగా వాదిస్తూ ఉంటే ఇప్పుడు ఈ అదోనీరామ్ జడ్సన్కి బలం చేకూరింది. దేవని నేను ఒక్కడే వాదించేవాడిని, దేవుడు లేడు, ఎవరు లేరని. ఇప్పటికి నాస్తికుడిగా ఇంకొక ఆయన ఫ్రెండ్షిప్గా తోడయ్యాడు. ఇద్దరు కలిసి ఇక ఆ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ, గుర్తొచ్చింది, బ్రౌన్ యూనివర్సిటీ మొత్తాన్ని ఏలేసేవాడు అనమాట. దేవుడు లేడు, ఎవరు లేరు అని చెప్పి. సరే, యూనివర్సిటీలో కొన్ని గొడవల వలన ఇద్దరు బయటకు వచ్చేస్తారు. మరి గొడవ చేస్తా ఉంటే ఎవరు ఊరుకుంటారు? బయటకు వచ్చేస్తారు అనమాట. తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారంటే, నువ్వు ఖచ్చితంగా సేవ చేయాలి. సేవకుల పిల్లలు ఎవరైనా ఏం చేయాలని కోరుకుంటారు? పాస్టర్ గారి పిల్లలు సేవ చేయాల్సిందే అనుకుంటారు అనమాట. వాళ్ళ అమ్మకి నాన్నకి ఖచ్చితంగా గట్టిగా చెప్పేస్తాడు. ఆ బుక్లో అయితే ఉండింది, వాళ్ళ అమ్మ ఏడ్ చేసిందంట. ఎందుకు? నేను సేవ చేయను, ఏమీ చేయను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను డ్రామాలు వేసుకోవడానికి వెళ్ళిపోతానని న్యూయార్క్ ప్రాంతానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? న్యూయార్క్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ డ్రామా కంపెనీలో జాయిన్ అయ్యాడంట. ఎక్కడ జాయిన్ అయ్యాడు? కానీ దేవుని చిత్తం ఈయన పట్ల ఏమైందంటే ఒక పెద్ద సేవకుడు అవ్వాలని ఉంది. ఆయన డ్రామా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరిగింది కదండి. ఆ డ్రామా కంపెనీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు డబ్బులు కట్టుకుని డ్రామా కంపెనీలు నడుపుతున్నారని ఒక పెద్ద దాడులు ఆ డ్రామా కంపెనీ చెప్ప పెట్టుకుని నైటే ఎత్తేసారంట. తమ్మి నీకు అటు జాయిన్ అవుతున్నాడు, ఇటు జాయిన్ అవుతున్నాడు, ఏదైనా ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. సక్సెస్ అవుతుందా? దేవుని ప్రణాళిక వీళ్ళ పట్ల వేరే ఉంది. అందుకని ఫెయిల్ అయిపోతుంటే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళే దారిలో, దీనంగా ఇంటికి వెళ్ళే దారిలో ఒక సత్రం, అంటే ఇటు వరకు రోజులు అంటే ఇప్పుడు వెహికల్స్ మంచి ఫ్లైట్స్ అన్ని ఓడలన్నీ. ఇప్పుడు ఏం చేసేవాళ్ళు? ఆడు గుర్రాల మీద అట్లా ప్రయాణించేవాళ్ళు అనమాట. మంచి ఫ్యామిలీ, ధనం కలిగిన ఫ్యామిలీ. అయితే వెళ్ళే ప్రాసెస్లో ఏం జరిగింది? ఒక సత్రంలో ఆగాల్సి వచ్చింది. ఆ సత్రం యజమాని దగ్గరికి వెళ్ళి, సరే ఇక్కడ నేను స్టే చేయాల్సి వచ్చింది, ఇక్కడ ఉంటాను. అర్థమవుతుందండి మీ అందరికీ?
నేను ఇక్కడ స్టే చేయాలి, ఇక్కడ ఉంటానండి అంటే, ఖాళీ లేదయ్యా, కానీ ఒక చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్లో ఇంకో పక్కన ఒక పిచ్చోడు ఉన్నాడు, మరి నువ్వు జాగ్రత్తగా ఉంటావా అంటే, పిచ్చోడా సర్లే ఉంటానులేండి, మరి ఇప్పుడు నైట్ అయిపోయింది, ప్రయాణం చేయలేను కదా, ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పి సరేనని పడుకుంటాడు. ఇక ఆ పిచ్చి ఏం లేదు, పిచ్చి పిచ్చి కేకలంతా ఉంటాడు. దేవా నన్ను ఈ స్థితిలోంచి విడిపించవా, అట్టా ఇట్టా నేను ఎందుకు పిచ్చి పెట్టడం, అసలు ఆయన ఎన్ని పిచ్చి కేకలంతా ఉంటాడు. అర్ధరాత్రి పెద్ద పెద్ద కేకలు, కొంతమంది పిచ్చోడు చాలా బాగా కేకలేస్తారు. అట్లా పిచ్చి పట్టినోడు పెద్ద పెద్ద కేకలేస్తుంటే పాప మీకు మధ్యరాత్రులు భయం వేసింది. కొద్దిసేపు బాగానే ఉన్నాడు, మధ్యరాత్రులు భయం వేసింది. భయం వేస్తే సత్రం యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను ఈ రూమ్లో ఉండలేకపోతున్నాను, ఎందుకంటే ఎన్ని కేకలు పెద్ద పెద్ద కేకలు భయం వేస్తుందంటే, ఆయన బాగా చదువుకున్నాడు, చాలా బాగా చదువుకున్నాడు, కానీ ఏమైంది ఆయన అతి విద్య వల్ల ఏం పట్టింది, పిచ్చి పట్టింది. బైబిల్లో కూడా ఒక ఆయన అంటారు ఈ మాట, పౌలు గారిని ఏమంటారు తెలుసా, పౌలా నీకు అతి విద్య వల్ల నీకు పిచ్చి పట్టింది, నువ్వు పిచ్చాడు అంటారు. అట్లాగే ఆయన కూడా పిచ్చి పట్టింది, దేవుడు లేడు ఏం లేడని అని అని పిచ్చి పట్టేసింది ఆయనకి. అందుకని ఎర్రెది కేకలేస్తున్నాడు ఆ రూమ్ లో. అనగానే సరే అవునా ఎక్కడ చదువుకున్నాడు ఏంటి ఆయన పేరంటే ఎవరో తెలుసా, ఈయనతో పాటు ఫ్రెండ్షిప్ చేశాడే, ఎవరు జాన్ గారు, జాన్ ఇస్తేనే ఉంది కదా ఆయన పేరు. ఆయన ఆ రూమ్ లో ఉండి పిచ్చి పట్టింది ఆయన, ఎందుకు నాస్తికవాదుడైపోయి పిచ్చి పట్టేసింది ఆయనకి. మరి ఎట్లా ఏమైందో నాకు తెలియదు. ఇంకా మధ్యరాత్రులు ఎన్ని కేకలేసి చనిపోయాడు. ఆయన్ని చూడగానే మార్నింగ్ అదని రామ్ జడ్సన్కి గుండె జారిపోయింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి చదువుకున్నారు కదా, దేవుడు లేడు 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 అని వాదించాడు కదా. ఆయన అట్లాంటి దయనీయమైన చిన్న యవ్వన కాలంలో ఆయన అట్లా సడన్ గా చనిపోయేటప్పటికి ఈయనకి చాలా భయం వేసింది. చాలా భయం వేసేసి గుండె జారిపోయింది. ఇంకప్పుడు ఎవరు గుర్తొచ్చారు అదని రామ్ జడ్సన్కి? ఆయన ఇప్పుడు మనం ఏదైనా ప్రాణ స్నేహితులు ఎవరైనా కోల్పోయాం అనుకోండి, దగ్గర ఉన్న వాళ్ళని, ఎవరు గుర్తొస్తారు ముందు మనకి? దేవుడు గుర్తొస్తారు. ఎప్పుడు గుర్తురాని దేవుడు క్లిష్ట పరిస్థితుల్లో గుర్తొస్తాడు. అప్పుడు ఆయన గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చి పెద్ద ఏడుస్తున్నాడంట. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మార్కు సువార్త 16:15 నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు అనే మాట పదే ఆయన చెవులో వినబడుతుందంట. ఇంక లేచాడు, తీర్మానించుకున్నాడు ఏం చేయాలని, సేవ చేయాలని తీర్మానించుకుని బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఏమని చెప్పొచ్చాడు ఇంట్లో, అసలు సేవ సరే ఊరికి చెప్పేవులే కానీ అని ఆ అమ్మతో ఎదురు చెప్పి వాళ్ళ అమ్మని ఏడిపించి ఇంట్లోంచి బయటకు వచ్చినోడు దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు, అక్కడ కూర్చోబెట్టి సేవ చేస్తానంటాడు. ఎక్కడ సేవ చేస్తానంటాడు తెలుసా? అమెరికా చాలా సంపన్న దేశం కదా, మనందరికీ ప్రపంచంలో అమెరికా సంపన్న దేశం. అక్కడ సేవ చేస్తానంటున్నా. ఎక్కడికి వచ్చి సేవ చేస్తానంటాడు? ఇండియాకి వచ్చి సేవ చేస్తానండి. ఎక్కడికి వచ్చి? ఇండియాకి వచ్చి. అమెరికాలో ఫస్ట్ మిషనరీ ఆయనే. అక్కడి నుంచి బయటకు వచ్చింది, ఇండియాకి వచ్చి సేవ చేస్తానంటాడు. నాన్న గుండె ఎదిరిపోయింది ఇండియా అనగానే. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, రాజుల పరిపాలన, కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, గొడవలు ఆడుకుంటున్నారు. పిల్లోడు అయితే తిరిగి వస్తాడో లేదో కూడా తెలియదు, కానీ ఆయన భీష్మించుకొని కూర్చున్నాడు. ఏమని? నేను ఇండియాలోనే సేవ చేస్తాను, నాలాగా సేవ చేసే అమ్మాయి ఎవరైనా ఉంటే వివాహం చేసుకుని ఇండియాకి వెళ్ళిపోతాను. అమ్మ నువ్వు నన్ను బాగా చూసుకోండి, మళ్ళీ తిరిగి వస్తానో లేదో తెలియదు, నేను ఇండియాకి మిషనరీగా వెళ్ళబోతున్నానని. అమెరికాలో చాలా కంపెనీలకు లెటర్ రాశాడండి. ఏమని? నేను ఇండియాకి మిషనరీకి వెళ్తాను, నన్ను పంపించండి, నేను ఇండియాకి మిషనరీకి వెళ్తాను, నన్ను పంపించండి అని. సరే ఇప్పుడు ఈయనకి ఒక జంతిపల్ల గారి కావాలి కదా. వాళ్ళ నాన్నగారి సంఘంలో ఒక సంఘ పెద్ద కుమార్తె, ఆ పేరు ఆన్. ఆ పేరేం పేరు? ఆన్. ఆమె కూడా సేమ్ ఈయన ఎలాంటి భావాలు ఉన్నాయి అలాంటి భావాలు ఉన్నాయి. ఈయన గ్రహించాడు. ఆమె కూడా గ్రీకు లాటిన్ భాషలందు ప్రముఖత సంపాదించిన అనమాట. ఆమెను గమనించాడు. ఈయన గమనించి ఆమెను వెళ్ళి అడగల. మనల్ని ఏం చేస్తారు, ఎవరైనా గమనిస్తే ముందే ఆమెకు చెప్తారు కదా, కానీ ఈయన ఆమెను అడగల. ఎక్కడికి వెళ్ళాడు? ఆ నాన్నగారి దగ్గరికి, వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నేను ఇట్లా మిషనరీగా సేవ చేయాలనుకుంటున్నాను, నేను పలానా, మీ అమ్మాయికి కూడా అదే తలంపులు ఉన్నాయి కాబట్టి మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయండి, మేమిద్దరం వివాహం చేసుకుని ఎక్కడికి వెళ్తాం? ఇండియాకి వెళ్తాం అన్నారు. వాళ్ళ నాన్న కూడా దగ్గర పోయింది. ఎందుకంటే సడన్గా వచ్చి అడిగేటప్పటికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా చాలా భక్తి కలిగిన వారు అనమాట. ఒక సంఘ పెద్దంట. అయితే ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఆమె కూడా అంగీకరించినప్పుడు ఇద్దరు వివాహం చేసుకొని ఫస్ట్ ప్రయాణం ఎక్కడికి వెళ్తాను, హనీమూన్కి వెళ్తాను, ఎక్కడికి వెళ్తారు? కలకత్తా వాడెక్కారంట. ఎక్కడికి ఎక్కారు? కలకత్తా వాడు. అప్పట్లో వాళ్ళు ప్రయాణం చాలా నెలలు ప్రయాణం చేసేవాడు కదా, అర్థమవుతుందండి మీకు. ఆ నెలలు ప్రయాణం సమయంలో ఆమె ఆ వాడలోనే ఒక గర్భం ధరించి ఆ వాడలో ఒక బిడ్డ చనిపోతుంది. ఎందుకంటే సరైన ఫెసిలిటీస్ ఉండవు కదా, సరైన ఫుడ్ తిండి ఏముండవు ఆ వాడలో. అక్కడ పెద్ద తుఫాను, ఆ వాడలో చాలా ప్రాసెస్ ఇదంతా. ఆ పెద్ద తుఫాను వలన సరైన ఆహార పదార్థాలు చిన్న వాడల్లో వచ్చాయి, అందక సరైన పోషణ లేక ఆ వాడలోనే ఒక చిన్న బిడ్డ, ఒక పాపకి జన్మించి చనిపోతుంది అనమాట. ఆమె నా సముద్ర గర్భంలోనే కలిపేసి చివరికి ఎక్కడ చేరుకుంటారు వాళ్ళు? ఇండియాకి చేరుకుంటారు. ఇండియాలో ఆల్రెడీ అప్పటికి ఒక మిషనరీ సేవ చేస్తున్నాడు. ఆయన పేరే
మన బాగా మన ఇండియా విలియం కేరీ గారు, ఎవరు విలియం కేరీ గారు, ఆయన చాలా ప్రముఖుడు, ఆయన ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా వేరే చోట ప్రాంతానికి, ఎందుకంటే ఆయన సంగతి ఆయన సామర్థ్యం తెలుసు, ఈయనకి విన్నాడు. అయితే వేరే చోటకు వెళ్ళాలని నిశ్చయించుకుని, ఎక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు తెలుసా? బర్మా ప్రాంతం. ఎక్కడికండి? బర్మా. విన్నారా ఆ పేరు ఎప్పుడైనా? బర్మాలోని రంగూన్, ఇప్పుడు మన మయన్మార్ అంటామే, ఆ ప్రాంతానికి, రంగూన్ అనే ప్రాంతానికి. అప్పుడు అక్కడ రాజుల పరిపాలన. ఏ పరిపాలన? రాజుల పరిపాలన. అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి సేవ చేస్తారు. ఓ పక్క రాజులు, ఓ పక్క ఏమో ఈ బ్రిటిష్ వాళ్ళ గోల, ఇంకో పక్క ఈ బ్రిటిష్ వాళ్ళ గోలలో మన ఇండియా అప్పుడు సతమతం అవుతుంది. ఇంకా ఈ రంగూన్ ప్రాంతంలో రాజులు ఏమనుకున్నారు, ఈయన కూడా బ్రిటిష్ మత మార్పిడి అనుకుని కొన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఒక్కడు కూడా మారలా. అయినా విసుగు చెందల, సేవ చేస్తానే ఉన్నాడు. తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఎక్కడ పెడతారు? జైల్లో పెట్టేస్తారు. ఆ జైలుకు భోజనం వీళ్ళు ఎవరు పెట్టరు, ఇంటికాడ వాళ్ళే వండుకొని తీసుకెళ్ళాలి. అప్పుడు ఆనగారు రెండవ గర్భవతి, కడుపులో బిడ్డనేసుకొని పొద్దున్నే అన్నం వండుకొని చివరిను చాలా దూరం ప్రయాణం చేసి రోజు ఆయనకు భోజనం ఇచ్చేది. ఆయనేమో జైల్లో బర్మా భాషలోనికి బైబిల్ తర్జుమా చేశాడు. హల్లెలూయా. దేంట్లో తర్జుమా చేశాడు? బర్మా భాషలోనికి బైబిల్ కొన్ని పత్రికలు తర్జుమా చేసినాయని ఆమె చేతికి ఇవ్వడం, ఆమెమో తీసుకొచ్చి వాటిని పత్రికలు ప్రచురం చేయడం అనమాట. అలా నిండు చూడారు అటు ఇటు తిరుగుతా ఆమె ఆరోగ్యం మొత్తం పాడైపోయింది. ఒక బిడ్డను కనిద్ది అనమాట. కానీ కొన్ని రోజులకి ఈయన నిజంగా మిషనరీ కాదు, ఈయన నిజంగా బ్రిటిష్ పరిపాలకుడు కాదు, ఈయన నిజంగా కట్టడానికి వచ్చాడని చెప్పి వాళ్ళు విడుదల చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు ఆ ప్రజల మధ్యలోని ఎన్నో ఇబ్బందులు, చాలా ఇబ్బందులు, ఇవన్నీ మనం చెప్పుకోవడానికి టైం లేదు, కానీ చాలా ఇబ్బందులు పడి ఆమె సేవ గట్టిగా నిలబడి ఆమె ఏం చేసింది, తన అనారోగ్య పరిస్థితిలో ఆమె చనిపోయింది. ఇద్దరు బిడ్డలతో ఆమె చనిపోయింది అనమాట. అయితే ఆయన చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కదా, దిక్కులేనాడు అయిపోయాడు అక్కడ. అయినా సరే దేవుని సేవను వదిలిపెట్టలేదు. చాలా కష్టతరంగా బైబిల్ భాష వాళ్ళందరికి అర్థమయ్యేలాగా, దేవుని సువార్త వాళ్ళందరికి అర్థమయ్యేలాగా, తినక తిని ఉండగా చాలా కష్టమైన పరిస్థితులు ఆయన దేవుని బర్మాలో దేవుని సువార్తను వ్యాపింపజేశాడు. ఫస్ట్ బర్మాలో మిషనరీ, ఫస్ట్ అమెరికా మిషనరీ ఈ ఆదోనీరామ్ జడ్సన్ అనమాట. ఇంకా ఆయన ప్రాసెస్లో పిల్లల్ని పట్టించుకోక పిల్లలు ఇద్దరు కూడా చనిపోతారు. అంటే ఇప్పుడు ఆయన ఎవరు? రిక్తుడు. ముగ్గురు బిడ్డలు చనిపోయారు, తన భార్య చనిపోయింది, ఆనగారు చనిపోయారు. అయినా సరే 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు బర్మా, రంగూన్, మయన్మార్ ప్రాంతాల్లో ఆయన నిర్విరామంగా కష్టపడి సేవ చేసి దేవుడి కోసం ఒక మిషనరీని స్థాపించాడు అనమాట. ఆయనే ఆదోనీరామ్ జడ్సన్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మనకి ఇలాంటి పరిస్థితులు లేవు, కానీ సువార్త దండయాత్రకి మన చర్చిలో మొదలవుతుంది కదా, ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఎందుకు చెప్తాను తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన అవకాశం అది. ఇతర ప్రాంతాల్లోకి, వేరే అన్య ప్రాంతాల్లోకి మనం వెళ్ళి సువార్త చెప్పడానికి దయచేసి మీరు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి, ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించాడు ఆదోనీరామ్ జడ్సన్ గారు. మనం మన చుట్టుపక్కల ప్రాంతాలకి ఒక మిషనరీ, మనమే మిషనరీలుగా వెళ్ళాలి. ఖచ్చితంగా ఎవరైనా సరే సువార్త దండయాత్ర ఎవ్వరు మిస్ కావద్దు. ఎందుకంటే అదొక మిషనరీ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, పాస్టర్ గారి ద్వారా, మామయ్య గారి ద్వారా. కాబట్టి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆదోనీరామ్ జడ్సన్ అంత కాకపోయినా ఆయన అంతలో 2వ వంతైనా కానీ, కనీసం 2 ఎంతలైనా కానీ మనం సేవ చేయాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.